నేపాల్లో జంజీ ఉద్యమం వచ్చి యువతంతా ఇట్లాంటి కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలను చేసేటోళ్ళ వెంటబడి తరిమి కొడితే ఒక్కొక్కడు పారిపోయి ఇప్పుడు ఎవడు ఏ దేశంలో ఉండో కూడా తెలియదు. ఒక సామాజిక విప్లవం జంజీ ఉద్యమం ద్వారా వచ్చి ఇలా 29 సంవత్సరాల ఒక నవయువకుడు ప్రధానమంత్రి అయ్యాడు నేపాల్. బంగ్లాదేశ్లో కూడా చూసినాం. నిరుద్యోగ యువత, దగాపడినటువంటి యువత, అణచివేత కూరైనటువంటి సమాజం తిరగబడి తరిమి కొడితే ఆ దేశ ప్రధాని వచ్చి ఇప్పుడు ఇండియాలో తలదాస్తుంది. ఇక్కడ కూడా మీ వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కుల రాజకీయాలకు, కుల ఆధిపత్య అగ్రవర్ణ రాజకీయాలకు కాలం చెల్లిందిగా. వచ్చేది బీసీల రాజ్యమే, రాసుకోండిగా. 2028లో 100% బీసీలే ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నారు. బీసీలే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబోతున్నారు. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలు ఎంత పరాకాష్ఠకు చేరినాయంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 32 పోతే, ఓ 10 నియోజకవర్గాలు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో పోతే, మిగతా 70 నియోజకవర్గాల్లో ఈ అగ్రకుల ఆధిపత్య దొరలు పటేళ్ళు తిష్ట వేసుకొస్తున్నారు. రేపు మహిళా బిల్లు వస్తే మహిళా బిల్లు పేరుతో వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబ సపరివార సమేతంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని నిలబెడదామని చూస్తున్నారు తప్ప జెండా మోసిన వాళ్లకు, జెండాను నిలబెట్టినటువంటి వాళ్లకు, ఆ పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లిన వాళ్లకు కేసులై జైళ్ళలో పోయి ఆ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రం స్థానం ఇవ్వడానికి వాళ్ళ మనసు ఒక్కలేదు. అంటే మహిళా బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్లు వచ్చినా అప్పుడే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కోడళ్ళని, వాళ్ళ తోక చుట్టాలనే నిలుపుదామనే చూస్తున్నారు తప్ప ఇలా జెండా మోసినోనికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. బిడ్డ, మిమ్మల్ని మా ఓట్లతోటి మేము 90% ఉన్నాం, మీరు ఎంత శాతం ఉన్నారు? 9% ఉన్నాం. ఉఫ్ఫు అని ఊదితే కొట్టుకోపోతారు మీరు. 90% ఉన్నోళ్ళం మా ఓట్ల సునామీతోటి మిమ్మల్ని రాజకీయంగా పాతరేస్తాం బిడ్డ.